ఈ మధ్యలో ఒక ఆయనకి మరణం వచ్చింది, ఆయన చనిపోయాడు. ఎలా చనిపోయాడో మనకు అనవసరం. ఆయన పేరు పగడాల ప్రవీణ్ అని అంటున్నారు. నేను ఎప్పుడు ఆయనకి చూడలేదు, ఆయన గురించి నేను ఎప్పుడు వినలేదు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన చనిపోయాడు. ఆయన భార్య, 2 కుమార్తెలు ఉన్నారట. ఆయన కుటుంబీకులు ఉన్నారట. ప్రకటన గ్రంథంలో నేను బోధిస్తున్నప్పుడు వస్తుంది, అప్పుడు చెప్తాను. దేవుని సింహాసనం కింద కొన్ని ఆత్మలు మొరపెడుతున్నాయి. నాథా, 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 మమ్మలను చంపి మమ్మలను నరికేసి మాయమైపోయారు మనుషులు. వాళ్ళు మమ్మల్ని చంపేశారు. ఎంతకాలం నువ్వు తీర్పు తీర్చుకుంటూ ఉంటావయ్యా అని అంటున్నారు. ఎవరు? ఆత్మలు. ఆత్మలు ఎక్కడున్నాయి? దేవుని సింహాసనం కింద. ఆ ఆత్మ ఉన్న ప్రకటన గ్రంథం ఉంది, ప్రకటన గ్రంథం బోధిస్తున్నాను, అది వచ్చినప్పుడు చూపిస్తాను. అప్పుడు యేసు అంటున్నాడు, మీ లెక్క ఇంకా పూర్తి కాలేదు, మీ సంఖ్య ఇంకా అంటే అర్థం ఏంటి? నరకబడేవాళ్ళు ఇంకా ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. అయ్యా, నాథా, యేసు మమ్మల్ని నరికేశారు, చంపేశారు, మేము మీ సింహాసనం కింద ఉండి మొరపెడుతున్నాం. అయ్యా, యుగములు గతించిపోవచ్చునవి, ఎంతకాలం నువ్వు వారి మీద తీర్పు తీర్చుకోకుండా ఉంటావయ్యా అంటే యేసు అంటున్నాడు, మౌనముగా ఉండండి, మీ లెక్క ఇంకా పూర్తి కాలేదు, మీ లెక్క పూర్తయితే అప్పుడు ఆ సంగతి చూస్తానంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? సపోజ్ ఇప్పుడు ఒక ఆమె చనిపోయింది, ఒక ఆమెను నరికిస్తారు, ఒక ఆయన నరికిస్తారు అనుకోండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు లెక్క ప్రకారంగా వీళ్ళంతా ఆయన సింహాసనం కింద వెళ్ళాలి కదా. అలాగే పగడాల ప్రవీణ్ దేవుని సింహాసనం కిందకి వెళ్ళున్నాడు. దేవుని సింహాసనం కింద ఆత్మలు మొరపెడుతున్నాయి. నాథా, ప్రభువా, భగవంతుడా, ఓ పరాత్పరుడా, పరమేశ్వరుడా, మమ్మల్ని వాళ్ళు నరికేశారు, ఎంతకాలము నువ్వు వాళ్ళకి తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా అంటే యేసు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, మీ లెక్క పరిపూర్ణం కాలేదు కనుక మౌనంగా ఉండండి, మీ లెక్క పరిపూర్ణమైతే అప్పుడు వాడి సంగతి నేను చూస్తాను అన్నాడు. అయితే ఇప్పుడు చనిపోయిన పగడాల ప్రవీణ్ ఎక్కడికి వెళ్ళాడు? క్రైస్తవులారా, పగడాల ప్రవీణ్ దేవుని సింహాసనం కిందకి వెళ్ళాడు రా, గర్వించండి రా. ఒడిశాలో, మధ్యప్రదేశ్లో, యూపీలో ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే యేసు నామమును బట్టి చంపబడ్డారో వాళ్ళందరూ దేవుని సింహాసనం కింద వెళ్ళారు. పగడాల ప్రవీణ్ తలకు భార్య, పిల్లలు గర్వించాలి, ఎందుకంటే వాళ్ళ భర్త, వాళ్ళ తండ్రి దేవుని సింహాసనం కిందకి వెళ్ళున్నాడు. హల్లెలూయా. Honor the Lord. దేవుని సింహాసనం కింద వెళ్ళాడు రా. ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్, ఇట్స్ ఎ బ్లెస్డ్ లైఫ్. నువ్వు వెళ్ళగలవా దేవుని సింహాసనం కిందకే? వాడు దేవుని సింహాసనం కిందకి వెళ్ళిపోయి లార్డ్, ఐ హ్యావ్ కమ్ టు యూ అంటున్నాడు. యేసు అంటున్నాడు, ఐ విల్ టేక్ రివెంజ్ అగైన్స్ట్ దెమ్ వెన్ ద టైమ్ విల్ కమ్. చూసారా? గర్వించాలి. నేనైతే గర్విస్తున్నాను, ఎందుకంటే పగడాల ప్రవీణ్ ఈజ్ గ్రేటర్ దాన్ మే బికాస్ హీ ఎంటర్డ్ అండర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. సర్వశక్తిమంతుడైన, మహోన్నతుడైన, అతి పరిశుద్ధుడైన దేవుని సింహాసనం కిందకి ఆయన వెళ్ళి ఉన్నాడు. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్.
వండర్ఫుల్, వండర్ఫుల్. అందుకే మీకు నిలబెట్టించి దేవుని నామమును ఘనపరిచాను. ఎందుకంటే గాడ్ హ్యాస్ చూజన్ హిమ్ టు కమ్ అండర్ హిస్ థ్రోన్. దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకు? నా సింహాసనం కింద రారా ప్రవీణ్ అన్నాడు. వీడు వెళ్ళిపోయినాడు. ఆయన భార్య, ఆయన పిల్లలు గర్వించాలి. ఆయన సింహాసనం కిందకి వెళ్ళాడు. గాడిద మీద యేసు ఎక్కాడు. గాడిద సింహాసనం కిందకి వెళ్ళిందా? మరి వీడు వెళ్ళాడు. నేను ఐ నాట్ సీన్ హిమ్. ఆయన గురించి నాకేం తెలీదు. నేను ఎప్పుడు ఆయన చూడలేదు, నేను ఎప్పుడు వినలేదు ఆయన గురించి. మరి ఇక్కడికి వచ్చి నేను 40 సంవత్సరాలు అయింది హైదరాబాద్ వచ్చి. 1986లో వచ్చాను. January 26 నాడు వచ్చాను. ఐ హ్యావ్ నెవర్ హెర్డ్ అబౌట్ హిమ్. ఐ డోంట్ నో హూ హీ ఈజ్. ఇవంతా ఏదో గొడవలు చేస్తుంటే గర్వించండిరా, దేవుని సింహాసనం కిందకి ఆయన వెళ్ళాడురా అని అంటున్నాను. నువ్వు వెళ్ళగలవా? దేవుని సింహాసనం కదా వెళ్ళగలవా? నువ్వు వెళ్ళగలవా? మీలో ఎవరైనా దేవుని సింహాసనం కిందకి వెళ్ళగలరా? మరి ఆయన వెళ్ళిపోయాడు. He is greater than any pastor. He is greater than any Bible preacher. He is greater than Paravasta Surya Narayana. Let's pray for his family. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ సింహాసనం కిందకి వెళ్ళిన ఆ పగడాల ప్రవీణ్ అన్న వాని భార్యను గురించి, ఆయన కుమార్తెలను గురించి నీ సన్నిధిలో విజ్ఞాపనం చేయించున్నాం. మేమంతా కూడా కలిసి దయచేసి మా విజ్ఞాపనం అంగీకరించము. వారు జీవించినంత కాలము దేనికి లోటు లేకుండా ఉల్లాసముతో జీవించినట్లు, పరిశుద్ధాత్మలో పరిపూర్ణులుగా జీవించినట్లు నీ ఆత్మ వారిని నడిపించునుగాక, నీ ఆత్మ వారికి కాపాడునుగాక, నీ ఆత్మ వారిని ప్రతిష్ఠించునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము. ఆమేన్.